నంద్యాల తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు పలు లారీల్లో నుంచి డీజిల్ దొంగతనం చేశారు. 3 లారీల్లోని డీజిల్ తో పాటు మరో లారీకి సంబంధించిన బ్యాటరీ ఎత్తుకెళ్లారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇసుక డంప్ యార్డ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఇసుక డంప్ యార్డ్ కు ఇతర ప్రాంతాల నుంచి లారీలు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తుంటారు. ఇసుక అన్లోడ్ చేసిన తర్వాత కొన్ని లారీలు, టిప్పర్ల డ్రైవర్లు ఇక్కడే రాత్రి బస చేస్తుంటారు. అయితే తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ ఇసుక డాంపర్లోకి ప్రవేశించి 3 లారీల్లోని వందలాది లీటర్లు డీజిల్ ను ఎత్తుకెళ్లారు. ఆయా లారీల డ్రైవర్లు ఉదయమే తమ లారీల వద్దకు వెళ్లి చూసుకోగా డీజిల్ ట్యాంకుల మూతలు తీసి ఉండటం గమనించారు. మరో లారీలోని బ్యాటరీని ఎత్తుకెళ్లారు. బాధిత లారీల డ్రైవర్లు నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. డీజిల్ దొంగలు స్థానికులు, స్థానికేతరులు అన్న విషయమై నంద్యాల రూరల్ పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒక బండి షెడ్ లో ఉంది. ఈ బండి బ్యాటరీలు 3 బండ్లవి డీజల్ సేమ్ పార్కింగ్ అంటే భయమవుతుందిలే సమీ అవసరం ఇది అన్న మొత్తం 4 బండ్లు ఉన్నా 4 బండ్లు వచ్చేసి 3 బండ్లలో డీజిల్ ఫుల్ ట్యాంకీలు, ఒక బండ్లో 2 బ్యాటరీలు. లోడ్ కోసం పెట్టారు ఎట్లా? లోడ్ కోసం అంటే లోడ్ ఎత్తుకుని అన్లోడ్ చేసి ఇక్కడ పెట్టినాం. నైట్ లేట్ అయింది అన్లోడ్ అయ్యేసరికి. మళ్ళా మరుసటి రోజు వెళ్ళి అన్లోడ్ చేసి లోడ్ ఎత్తుకు రావాలని పోయింది. బండ్లు మొన్న నైట్ పెట్టినామన్న. పెడితే పొద్దున లేచిపోవాలని ఉన్నాం. ఇక్కడ వచ్చి చూస్తే 3 బండ్లు డీజిల్ కొట్టేసినారు 700 లీటర్లు. ఒక బండ్లో 2 బ్యాటరీలు కొట్టేసినారు.